మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగిన రోజే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. కృష్ణుడి నిర్యాణం తర్వాత ఆయన శాపం కారణంగా ద్వారక సముద్రంలో మునిగిపోయిందని గాంధారి శాపం ఉందని కొందరు నమ్ముతారు. పురావస్తు శాస్త్రవేత్తలు సముద్రం అడుగున 2000 BC నాటి పురాతన నగరం యొక్క అవశేషాలను కనుగొన్నారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని నిర్యాణం, కృష్ణుడు తన జీవన కాలాన్ని పూర్తి చేసుకుని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించిన రోజే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. గాంధారి శాపం, కుమారుల మరణానికి శ్రీకృష్ణుడిని నిందించిన గాంధారి అతన్ని శపించింది. ఈ శాపం కారణంగా నగరం మునిగిపోయిందని కొన్ని పురాణ కథనాలు చెబుతాయి. యాదవ జాతి తరలింపు, కంసుడిని సంహరించిన తర్వాత మగధరాజు జరాసంధుడు మధురపై దండయాత్రలు చేయడంతో శ్రీకృష్ణుడు తన యాదవులను ద్వారకకు తరలించాడు. నగరం నిర్మాణం, యాదవ వలస తర్వాత సముద్ర గర్భంలోని దీవుల సమూహాలను కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. శాస్త్రీయ ఆధారాలు. పురాతన నగర అవశేషాలు సముద్రం అడుగున ఉన్నాయని పురాతన శాస్త్రవేత్తలు గుర్తించారు. భౌగోళిక మార్పులు. కాలక్రమేణా భౌగోళిక మార్పులు, సముద్ర మట్టం పెరుగుదల వంటి కారణాల వల్ల నగరం మునిగిపోయి ఉండవచ్చు. భూకంపాలు. ఈ ప్రాంతంలో సంభవించిన భూకంపాల వల్ల కూడా నగరం మునిగిపోయి ఉండవచ్చని కొన్ని సిద్ధాంతాలు సూచిస్తున్నాయి. ముగింపు. ద్వారక మునిగిపోవడానికి సంబంధించిన వాస్తవ కారణం ఇంకా ఒక రహస్యంగానే ఉంది. అయితే పురాణ కథనాలు, శాస్త్రీయ పరిశోధనలు రెండూ ఈ నగరం యొక్క వినాశనానికి కారణం కావచ్చు. సముద్రం దాచిన రహస్యం. పురావస్తు పరిశోధనలు, ఆర్కియాలజికల్ ఫైండింగ్స్. సముద్రం దాచిన రహస్యం బయటపడింది అనే వాక్యం పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలను సూచిస్తుంది. గుజరాత్ తీరంలో జరిగిన తవ్వకాలు మరియు సముద్రాంతర్గత పరిశోధనలు పురాణాలలో చెప్పబడిన ద్వారక ఉనికిని ధృవీకరించాయి. పరిశోధనలు. ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావు నేతృత్వంలో భారత పురావస్తు సర్వే (ASI) మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (NIO) బృందాలు 1980ల చివరలో మరియు 1990లలో విస్తృతమైన సముద్రాంతర్గత తవ్వకాలు చేపట్టాయి. బయటపడిన ఆధారాలు. ఈ పరిశోధనలలో సముద్ర గర్భంలో మునిగిపోయిన ఒక ప్రాచీన నగరం యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి. చారిత్రక ఆధారాలుగా రాతి నిర్మాణాలు, కోట గోడలు, గృహాల పునాదులు, రాతి లంగర్లు, స్టోన్ యాంకర్స్ మరియు 9వ శతాబ్దానికి చెందిన విష్ణు విగ్రహం వంటి వస్తువులు లభ్యమయ్యాయి. కాల నిర్ణయం. ఈ శిథిలాల కాలం సుమారు క్రీ.పూ 1500 నాటిదని అంచనా వేయబడింది. ఇది మహాభారత కాలానికి దగ్గరగా ఉంది. ఈ పరిశోధనలు పురాణ కథనాలను చారిత్రక వాస్తవాలతో అనుసంధానించడానికి సహాయపడ్డాయి. తద్వారా ద్వారకా కేవలం ఒక పౌరాణిక నగరం కాదని, నిజంగా ఉనికిలో ఉన్న ఒక ప్రాచీన ఓడరేవు పట్టణం అని నిర్ధారణకు వచ్చారు. నేటి ఆధునిక ద్వారక ఆలయం పక్కనే సముద్రంలో మునిగిన పురాతన ద్వారక అవశేషాలను చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని సందర్శకులు డైవింగ్ ద్వారా కూడా వీక్షించే అవకాశం కల్పించే ప్రాజెక్టులు జరుగుతున్నాయి.